హలో అండి, నేను మీ బాల. వెల్కమ్ బ్యాక్ టు లేడీ లైఫ్ తెలుగు. ఇవాళ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే వచ్చేసాను. ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన పూరి విత్ పూరి కర్రీతో అయితే వచ్చానండి. పూరి అంటే అందరికీ పొంగవు, అందరికీ ఇష్టం. ఎలా చేసుకోవాలో చెప్తాను. పూరి కర్రీ అండ్ ఈ కాంబినేషన్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందు మనం పూరి పిండి తీసుకొని శుభ్రంగా ఇలా జల్లించేసుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలో సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి సరిపాటుగా. అండ్ నెక్స్ట్ పంచదార కూడా వేసుకోండి, ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిసేలా కలిపేసుకోవాలి. వాటర్ చూసుకుంటూ జోరు అవ్వకుండా పిండికి తగ్గట్టుగా మంచి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా సరిపాటుగా చూసుకొని వేసుకుంటూ ఉండండి వాటర్. ఇలా కలిపేసుకోవాలి. మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేయండి. ఇలా చపాతీ పిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇలా గిన్నె మూత పెట్టేసుకొని ఉంచుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత పిండిని ఇలా ఉండల్లా చేసుకోండి. ఒక్కొక్కకుండా ఇలా పిండి అద్దుకుంటూ మనం అప్పడాలు చేసుకొని దాని మీద కూడా పిండి వేసుకొని ఇలా అయితే అప్పడాలు చేసుకోవాలి. మన ఛానల్లో చాలా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అండ్ అలాగే పిల్లలకి ఇష్టమైన మంచి స్నాక్స్ రెసిపీస్, హెల్దీ ఫుడ్ రెసిపీస్ కూడా ఉన్నాయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి. ఇలా ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ చేసుకోవాలి అప్పడాలు. బాగా గట్టిగా చేసుకోకూడదు, పైన చేసుకోండి. అండ్ అప్పడాలన్నీ కూడా సేమ్ ఇలానే చేసేసుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పూరి మొత్తం మునిగేలా సరిపాటుగా అయితే ఆయిల్ వేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఇలా మనం తయారు చేసుకొని పెట్టుకున్న అప్పడాలను అయితే వేసుకోవాలి ఆయిల్లో. ఇలా నొక్కుంటూ ఇలా ఆయిల్ అయితే ఇలా వేసుకోవాలి. బాగా పొంగుతాయి ఇలా పూరీలు. మనం అప్పడాలు చేసిన వెంటనే అయితే ఆయిల్లో వేసేసుకోవాలి, అలా అయితేనే బాగా పొంగుతాయి. చూసారా, సేమ్ ఇలాగేనండి. ఎంత బాగా పొంగినాయో చూసారా. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని పెట్టుకోండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకునైతే వేసుకోండి. అలా కాస్త చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసుకున్న పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. అలాగే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోండి. నేను బంగాళదుంప ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. కాస్త మగ్గిన తర్వాత బంగాళదుంప ముక్కలు అలాగే కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా బాగా మగ్గనివ్వాలి. అండ్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం సాల్ట్ అండి, ఇందాక చెప్పాను కదా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలని. ఇవి కాస్త మగ్గనివ్వాలి. అండ్ మనం ఈలోగా శనగపిండి వాటర్ అయితే కలుపుకొని ఉంచుకోవాలి పక్కన. ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా నీట్గా అయితే మనం కలిపేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. వాటర్ వేసాం కదండి, అది మగ్గుతూ ఉంటుంది. అవి కాస్త మగ్గిన తర్వాత మనమైతే ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూసారా, ఉల్లిపాయ బాగా మగ్గింది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ శనగపిండి వాటర్ కూడా వేసేసుకోవాలి. పూరీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది బాగా చిక్కబడుతుంది కాసేపటికి. పూరీ విత్ శనగపిండి కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బంగాళదుంప వేసుకొని చేసుకోండి. ఇలా ఎన్ని పూరీలన్నా తినాలనిపిస్తుంది. బెస్ట్ కాంబినేషన్ అయితే ఉండాలి ఇలా. మా పెద్ద అబ్బాయికి పూరీలు అంటే చాలా ఇష్టం. ఏం తినాలనిపిస్తుందిరా, ఏం చేయను అంటే ఖచ్చితంగా పూరీయే అడుగుతాడు. అంత ఇష్టం వాడికి. చూసారండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.